బాగా ఉంది. పైకి వస్తాయి. థ్యాంక్ యూ. మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే మీ సోషల్ మీడియా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇదేనే కాదు, ఏదైనా ఏ సినిమా అన్నా ఎఫెక్ట్ పెడితేనే బాగుంటుంది. ఓకే, కంగ్రాచులేషన్స్. రెండో సినిమా కూడా హిట్. పార్ట్ 2 కూడా. ఓ థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు పెద్ద జర్నీ అయిపోవాలి మాకు. ఓకే, దాదా నువ్వు కూడా రా. ఓకే, శ్రీకాంత్ గారు కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. అందరూ కమ్ బ్యాక్, నేను ఒకనే కాదు. మాకు న్యూ ఎంట్రీ. ఓకే, కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇదిగో నెక్స్ట్ క్యూలో ఈయన ఉన్నాడు ఇప్పుడు. వెల్కమ్. థ్యాంక్ యూ. ఏమన్నారు ఇక సార్? వెరీ కంగ్రాచులేషన్. ఏంటిది? మీకోసం తీసుకొచ్చాం. దేవుడు ఇచ్చాడు. బంగారం ఇప్పుడు మళ్ళీ కొత్తది నెక్స్ట్ వీక్లో కొత్తది బంగారం ఇంకా పెద్ద వచ్చేస్తుంది డైమండ్స్ కొని. ఇదా? మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్కి వెళ్ళిపోతున్నాం మనం ఒకే దెబ్బకు. థ్యాంక్ యూ. లేకపోతే ఇది ఏదో ఇదని చెప్పి మళ్ళీ వెంకటేశ్వర స్వామి కిరీటం ఆయన. గోవిందా గోవిందా. థ్యాంక్ యూ. దా వేదా వేదా. ఓకే, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఫస్ట్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కానీ, థియేటర్లో రెస్పాన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. నేను ఈరోజు షూటింగ్లో ఉన్నాను. యాక్చువల్గా ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. షూటింగ్కి వీళ్ళందరూ వచ్చి ఈరోజు ఈ సంతోషాన్ని పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అలాగే ఒక వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక ఫిలిము. దీంట్లో వండర్ఫుల్ మెసేజ్ కూడా ఉంది అనేది బయట నుంచి టాకు. థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత నా పాత రోజులు గుర్తొచ్చినాయి. ఎందుకంటే అప్పుడు నేను ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీస్, ఫ్యామిలీ మూవీస్ చేసినండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్లో చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఈ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాయం ప్రసాద్ గారు కూడా ఫోన్ చేసి ఆయన ఆనందాన్ని పంచుకోవడం. ఎందుకంటే సచ్ ఏ గ్రేట్ మ్యాన్, సచ్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్. ఆయన 100 సినిమాలు చేసి ఆయన కూడా ఈ ఆనందాన్ని, అంటే
ఒక సక్సెస్ని ఎంత గొప్ప కిక్కిస్తుంది ఒక సినిమా సక్సెస్. హీరోలకు కానీ, మా ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్స్కి కానీ, నిర్మాతలకు కానీ, మా కొత్త నిర్మాతలు జీకే గారు, చందునూతి గారు, వాళ్ళు ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారనమాట. అంటే మామూలుగా సినిమా డిసప్పాయింట్ చేసిన నిర్మాతల్లో ఫస్ట్ నిర్మాతలోనే డ్రాప్ వచ్చేస్తుంది. ఇదే కాకుండా నేను చెప్పొచ్చో లేదో, ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా శాటిలైట్ డిజిటల్ రైట్స్ హై వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేక్షకులకు. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి, సో అంటే నేను సినిమా చూశాను కాబట్టి ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉందేమో. శ్రీకాంత్ గారి పర్ఫార్మెన్స్ ఎవ్రీ సీన్ ఫస్ట్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంక్ గురించి ఎస్పెషల్గా చెప్తున్నారు. వెంకటేశ్వర స్వామి కైలాసంలో వైకుంఠంలో ఉలిక్కి పడంగానే జనం చప్పట్లు, నవ్వులు, అంటే అంత హాయిగా వాళ్ళు ఒక ఫ్రెండ్లీ వెంకటేశ్వర స్వామి అన్నారు రాంప్రసాద్ గారు మన స్టేజ్ పైన, అలాగే తీసుకున్నారు. అలాగే రఘుబాబు గారి ట్రాక్, పృథ్వీ ట్రాక్, సునీలు, వెన్నెల కిషోరు, ఆలీ సీన్లు అయితే థియేటర్లో నవ్వులు పండించేస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక, మా టీం తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు. సినిమా బాగుందని చాలామంది మాకు ఫోన్ చేసి రివ్యూస్లో కానీ డైరెక్ట్గా నా నెంబర్ తెలియకుండా కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెంబర్ తీసుకొని కూడా నాకు కాల్ చేసి మంచి సినిమాను తీసిరు, మీ అందరికీ, మీ టీం వాళ్ళకు, మీకు అందరికీ థ్యాంక్స్. మంచి ఈరోజు మిడిల్ క్లాస్లా కానీ ప్రతి ఒక్కరింట్లో ఎలాంటి ఒక వ్యక్తికి కావాల్సిన సంఘటనలన్నీ ఈ సినిమాలో చూపించారు. అద్భుతంగా తీసినారని అందరూ సినిమా చూస్తుండ్రు. అందరూ సినిమా చూడడం వల్ల మమ్మల్ని ఆదరించినట్టు అవుతుంది. ఇదే మాకు పెద్ద అవార్డు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ప్రేక్షకులు దేవుళ్ళు అంటారు, నిజంగానే ఆ దేవుడి సినిమాని మీరు అందరు కూడా ఆదరించారు. వీఆర్ వెరీ హ్యాపీ. ప్రతి థియేటర్లో రెస్పాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూడని వాళ్ళు మళ్ళీ వచ్చి చూడండి. ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. 2 మాటలు మీరే ఎక్కువ లాస్ట్లో కంకణం ఇచ్చింది నువ్వే కదా. ఈ సినిమా ప్రతి మిడిల్ క్లాస్ వాడికి కూడా కనెక్ట్ అవుతుంది బాగా. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఆశలు ఉంటాయి, కోరికలు ఉండేది, అవి తీర్చమని ప్రతి ఒక్కళ్ళు దేవుడిని అడుగుతారు. అలాగే దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు దేవుడు వెంకటేశ్వర స్వామిగా యాక్ట్ చేశారు. శ్రీకాంత్ గారు ఆయనతో మాట్లాడటం ఇవన్నీ చూస్తుంటే ఒక్కోసారి మనం మిడిల్ క్లాస్ అని కదా, అప్పర్ క్లాస్ కానీ లోయర్ క్లాస్ అయినా ప్రతి ఒక్కడికి కళ్ళ నీళ్ళు వస్తాయి. అట్లాంటి ఇంటర్వ్యూల్లో ఆ బ్యాంక్ చూస్తాయి. ఎందుకంటే నా ఆశలు, నా కోరికలు తెచ్చని పెళ్ళం, తండ్రి, పిల్లలు చిరాకు పడుతూ ఉంటారు. ఏంట్రా ఈడు ఎప్పుడు పిచ్చెక్కిందా దేవుడితో మాట్లాడుతున్నాడని. నిజంగానే నాకైనా సరే మన ప్రతి ఒక్కడికి ఒక కామన్ మ్యాన్ కూడా అంత ఇన్వాల్వ్మెంట్ ఉంది. డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ప్రీవియస్ ఫిలిం చాలా సూపర్ డూపర్ హిట్లు అయినాయి. ఈ సినిమా కూడా నిన్న రిలీజ్ అయ్యి ఈరోజు రిలీజ్ అయ్యి చాలా ఆదరణ పొందుతుంది ప్రేక్షకులకి. అలాగే ప్రొడ్యూసర్స్కి మంచి ఉత్సాహాన్ని ఇచ్చి వాళ్ళకు కూడా మంచి డబ్బులు రావాలని దీంట్లో కూడా నాకు నాగేశ్వర రెడ్డి గారు మంచి కీ రోల్ ఒకటి ఇచ్చారు. ఉన్న 2 సీన్లు అయినా 3 సీన్లు అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా ఇంకా ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ద హిట్ అవ్వాలని చాలా జనాలని వాళ్ళందరినీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.